ఆత్మకూరు బీజేపీ బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్స్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు తిప్పికొడుతూ ఈ రోజు మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిన బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ తమ పాలక వర్గం ఏర్పడిన తర్వాత 6 వెంచర్లకు అనుమతి పొందడం జరిగిందని, దానికి సంబంధించిన 10% ల్యాండ్లో కాంపౌండ్ వాల్ నిర్మించి టీ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని, తమ పాలక వర్గం ఏర్పడక ముందు మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అనుమతి పొందిన లేఅవుట్లు ఎన్ని, అనుమతి పొందనివి ఎన్ని, వాటిలో మేజర్ గ్రామ పంచాయతీలో 10% ల్యాండ్లో గ్రామ కార్యదర్శికి అప్పజెప్పిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎన్ని, మున్సిపల్ ఏర్పడక ముందు మేజర్ గ్రామ పంచాయతీలో లేఅవుట్లో 10% ల్యాండ్లో అధికారులచే ఇవ్వబడిన ఇంటి నిర్మాణ పర్మిషన్ మరియు ఓపెన్ ప్లాట్ల వివరాలు మున్సిపల్ కౌన్సిల్ ముందు సమర్పించాలని ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్స్ ఈ సందర్భంగా పలు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ నాగరాజుకు సమర్పించారు. తమ పాలనలో ఆత్మకూరు ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, ఆటస్థలాలు, మినీ పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తమకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన వారిలో మేము ఎటువంటి అక్రమాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు అని నిరూపించుకునే శక్తి మీలో ఉంటే తమపై ఆరోపణలు చేయాలని మున్సిపల్ కౌన్సిలర్స్ మండిపడ్డారు. తమకు ధర్నాలు చేయడం తెలుసునని, డాక్యుమెంట్స్ సృష్టించడం తెలుసునని, కాంగ్రెస్ పాలనలో ఎవరెవరు ఎటువంటి కబ్జాలు చేశారో తమకు తెలుసునని చెప్పుకొచ్చారు.